హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్య. మొత్తానికి వైసీపీ పార్టీ కొంత యాక్టివేట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గడచిన 2 నెలల కాలం నుంచి కూడా వైసీపీ అనుబంధ మీడియా, అదేవిధంగా అనుబంధ సంఘాలు, మరీ ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా యాక్టివేట్ అయ్యారా అనేటువంటి సందర్భాన్ని మనం మీడియా ముఖంగానే తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రాయలసీమ నుంచి మొదలుపెట్టుకొని ఉత్తరాంధ్ర వరకు కూడా కొంత పార్టీని అయితే రిజువనేట్ అయితే చేశారు. మనం ఒకసారి 2019 టు 2024 వరకు జరిగినటువంటి పరిణామాలను కనుక మనం జ్ఞప్తికి తెచ్చుకున్నట్టయితే, ఆ రోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రథమార్థంలో మరీ ముఖ్యంగా కోవిడ్ సమస్యతో, కోవిడ్ 1, కోవిడ్ 2 సమస్యతోటి ప్రజలందరూ కూడా బక్కచిక్కిపోయారు. అప్పుడు ప్రభుత్వం కొంత సంక్షేమ పథకాలను అందించి ప్రజల్ని కొంతమేర సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం ఆయనైతే చేసింది. జగన్మోహన్ రెడ్డిని ఆ అంశంలో మాత్రం మెచ్చుకొని తీరాలి. ఇక ఏదైతే 2022, 2023 బిగినింగ్ నుంచి టీడీపీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా జనసేన పార్టీలకు సంబంధించినటువంటి యాక్టివిటీ స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. అప్పుడు కొన్ని మేజర్ ఇష్యూస్ జరగటం, కొంతమంది రాజకీయ నేతలు, ఎంపీలు కొన్ని ఇష్యూల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కోవటం, వాటిని టీడీపీకి చెందినటువంటి మీడియా, అదేవిధంగా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ విపరీతంగా ట్రోల్ చేయడం, కొంత జనాన్ని వాళ్ళ వైపు టర్న్ తిప్పుకునే విధంగా ఆ రోజు టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీలు విస్తృతంగా పనిచేశాయి. వీటికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అనవసరంగా లేనిపోయిన తలనొప్పి తెచ్చిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఇక్కడి నుంచి మారుస్తాం, 3 రాజధానులు పెడతామని చెప్పి కర్నూలు, అదేవిధంగా వైజాగ్ని 2 రాజధానులుగా పెట్టి, ఇక శాసన రాజధానిగా అమరావతిని మార్చడం ద్వారా కేవలం అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది అనేటువంటి అపోహలు కల్పించడం ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేనటువంటి పెద్ద తప్పునైతే చేశాడు. ఆ తప్పుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఆయన కొంత కాన్ఫిడెన్స్తో చేసినటువంటి ప్రామిస్ ఏంటంటే, సిద్ధం సభల ద్వారా నేను మళ్ళీ గెలుస్తున్నాను, 175 సీట్లు అయితే కొట్టేస్తాను, ఇక కుప్పం కూడా ఎందుకు గెలవలేము, కుప్పాన్ని కూడా గెలవాలి అనేటువంటి సందర్భాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడు. నేను మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా వైజాగ్లోనే ప్రమాణం చేస్తాను, వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాను అని ఆ రోజు వేరే లెవెల్లో కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి చెప్పడం, తర్వాత అదంతా కూడా బక్వాస్ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం, 11 సీట్లకు పరిమితం అవటం. సో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి చరిత్రే. ఇలాంటి సందర్భంలోనే అసలు అప్పట్లో టీడీపీ నుంచి బాగా పోరాటం చేశారయ్యా అంటే మనం చెప్పుకోవాల్సింది, 1 ఉత్తరాంధ్ర నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, 2 కోస్తాంధ్ర నుంచి కనుక చూసుకుంటే పంచమర్తి అనురాధ బాగా ఫైట్ చేశారు. ఇక రాయలసీమ నుంచి చాలా కొద్ది పరిమాణంలోనే జనాలు అయితే బయటకు వచ్చారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్తో కలుపుకొని కూడా వీళ్ళు పెద్దగా వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎప్పటి నుంచి నారా లోకేష్ యాక్టివ్ అయ్యాడంటే యువగళయం పాదయాత్ర నుంచి కొద్దిగా నారా లోకేష్ యాక్టివ్ అయ్యాడు. అంతకు ముందు నుంచి వరకు 2-3 నేతలే. ఇక మీడియాలో చూసుకుంటే 2-3 ఛానల్స్, 4-5 పత్రికలు ఇక వాళ్ళకి ప్రాంప్ట్ లాగే ఉంటాయి కాబట్టి ఇక ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ ఉండాయి టీడీపీ పార్టీకి. ఇక మీడియాలోనే జరిగింది రాజకీయం అంతా కూడా. వీళ్ళు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళు 1-on-1 జగన్మోహన్ రెడ్డి తోటి తలపడినటువంటి సందర్భాలు లేవు. మరి ఇక 2023 చివరి నుంచి వచ్చేసరికి వీళ్ళందరూ బయటకు రావడం, చంద్రబాబు నాయుడు బయటకు రావడం, పవన్ కళ్యాణ్ బయటకు రావడం, ఇక ఈ గ్యాప్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైల్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డి, అదొక అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ అవటం. ఆ మిస్టేక్ని 56 days చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండి మంచిగా పార్టీ క్యాష్ చేసుకోవడం. ఒక పక్క అమరావతి రైతుల ఆందోళన, మరొక పక్క ఎమ్మెల్యేల అవినీతి, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డిపై పార్టీలోనే అంతర్గత అసంతృప్తి, ఇక కార్యకర్తలను దూరం చేయడం, వాలంటీర్లు ముందు పెట్టడం సరికి మొత్తం క్యాడర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఏదైతే అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి రెడ్లు జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారు. మరీ ముఖ్యంగా రాయలసీమలో దాని ఇంపాక్ట్ చాలా పడింది. ఇప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా వస్తున్నారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారంటే అది 50-50 ఛాన్సెసే. ఎందుకంటే మేము కష్టపడ్డా, మేము డబ్బులు పెట్టినా అధికారం అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించట్లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఈ పార్టీలో ఉన్న జగన్ని సమర్థించినా మాకు వస్తున్నటువంటి లాభం ఏమి లేదు. ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా మంచి ప్రాజెక్టులు ఇస్తున్నాడా, ఏదైనా కాంట్రాక్టర్లు ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇవ్వట్లేదు. మమ్మల్ని ఏ రకంగానూ జగన్ ఆదుకోవట్లేదు. కాబట్టి మేము ఈసారి జగన్కి సపోర్ట్ చేయమనే ఉద్దేశంలో 2024కు ముందే వాళ్ళు చేతులు ఎత్తేసారు. కాడి కింద పడేసేసరికి రాయలసీమలో కూడా పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గం యొక్క బలం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కావాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గం వస్తే ఒక ఊపు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి వాళ్ళని దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం జగన్ చేయడా అనేది మనకి ఇంకొక 2 సంవత్సరాల్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళైతే కొంత అస్థిరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ప్యూర్గా టీడీపీ వైపు వెళ్ళలేరు. ఒక పాత కాంగ్రెస్లోకి వెళ్దామంటే పాత కాంగ్రెస్ స్ట్రాంగ్గా లేదు. ఇంకే పార్టీ ఉంది, జనసేన వైపు వెళ్ళలేరు. ఇక వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, ఆయన పంచం చేయాలి, లేదంటే సైలెంట్గా కూర్చోవాలి. సో ఈ 2 దారులు ఉన్నాయి వాళ్ళకి. మరి ఏం జరుగుతుంది 1 or 2 yearsలో అయితే మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ సామాజిక వర్గంలో అయితే కొంత అసంతృప్తి అయితే ఉంది. వాళ్ళు టీడీపీకి కొంత అంటే వాళ్ళు సైలెంట్ అవ్వడం వల్ల టీడీపీకి ఎడ్జ్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళు టీడీపీ మీద కూడా ప్యూర్ సాటిస్ఫాక్షన్ అయితే కనుక ఏమీ లేదు. వాళ్ళు కంప్లీట్గా డంబ్ అయిపోయారు. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ సైలెంట్గా వాచ్ చేస్తున్నారు ఏం జరగబోతుంది.
జగన్కి మళ్ళీ ఎప్పుడున్నంతటువంటి అభిమానం వస్తుందా, మనం సపోర్ట్ చేద్దామా వద్దు అనేటువంటి ఒక మీమాంసలో అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దగ్గర చేసుకుంటేనే ఆయనకు రాజకీయంగా కొంత పొలిటికల్గా ఆ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే రెడ్డి రాజుల కాలం నుంచి కూడా హిస్టరీలో వాళ్ళ ఇంపార్టెన్స్ చాలా గొప్పది. సో అలాంటి సామాజిక వర్గాన్ని మరి దగ్గర చేసుకుంటాడో దూరం చేసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి అనేది మన కొద్ది కాలంలోనే తెలిసిపోతుంది. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నా కానీ ఎన్నికల్లో నుంచోవాలంటే ఆ సామాజిక వర్గం నుంచి డబ్బులు కావాలి, ఆ ముందుండి నడిపించేవాడు కావాలి, ఎన్నికలు ఎలక్షనింగ్ చేసేవాడు కావాలి. కాబట్టి మరి జగన్ వాళ్ళని ఆదరిస్తాడా, ఆదరించడా అనేది చూడాలి. సో ఈ గ్యాప్లోనే భాగంగా ఇప్పుడు రీసెంట్గా 2 సంవత్సరాలు ఏదైతే 2024లో ఓడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఆ విజయ్ సాహు అని చెప్తున్నటువంటి కొత్త వ్యక్తి ఈ స్ట్రాటజిస్ట్ వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా పార్టీని యాక్టివ్ చేశాడు అనేటువంటి సందర్భాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి, ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే రాయలసీమ వరకు పర్యటనలు విపరీతంగా చేయటం, ఆ పర్యటనకు వస్తున్నటువంటి జనాలు, సో జనాలు అయితే వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా బూత్ వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళ చేత ఓట్లు వేయించాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ని, ఈ హంగామాని ఇట్లానే కంటిన్యూ చేయాలి ఎలక్షన్ డే వరకు. ఎలక్షన్ డేలో వాళ్ళ చేత బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలో ఓట్లు వేయించేందాకా దాకా కూడా ఈ కార్యకర్తలకి అతిపెద్ద బాధ్యత అయితే వాళ్ళ నెత్తి మీద ఉంది. మరి అలాంటి సందర్భంలో వైసీపీ పార్టీ మెగా డిఎస్సీ అనేటువంటి ఒక పెద్ద అంశాన్ని ఎత్తికెత్తుకుంది. మరీ ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి నారా లోకేష్ ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ శాఖకు సంబంధించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఆ ఉద్యోగాల్లోనే అవకతవకలు జరిగాయి, రావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, రాకూడని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, ప్యాకాట్ అడుగునే వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారంటూ విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి మీడియా మీటింగులు పెట్టి చెప్తున్నాడు, వాళ్ళ పార్టీ నాయకుల చేత మాట్లాడిస్తున్నాడు, వీళ్ళందరి చేత మాట్లాడిస్తున్నాడు, విపరీతంగా విమర్శలు చేస్తున్నాడు, అనుబంధ మీడియా తోట సోషల్ మీడియా ద్వారా బదనాం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు కానివ్వండి, ఒకంత సక్సెస్ అయ్యని చెప్పుకోవాలి. అంటే టీడీపీ పార్టీ అసలు అక్కడ జంజీ ఎవరున్నారు, వీళ్ళంతా కూడా పార్టీ నాయకులే కదా, పార్టీ నాయకులు వచ్చి జంజీ అని చెప్తారేంటి, అసలు అందులో డిఎస్సీ అభ్యర్థులు ఎవరున్నారు, అది ఫెయిల్డ్ ప్రోగ్రామ్ అని వీళ్ళు చెప్పుకొస్తున్నా కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు, పార్టీని యాక్టివేట్ చేశాడు. అసలు పార్టీ 2 సంవత్సరాల నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయింది, కంప్లీట్గా హైబర్నెట్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, అందుకు జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంది ఏంటంటే స్థానిక సంస్థల్లో ప్రతి ఊరిలో కూడా ఎవరో ఒకళ్ళు పార్టీ తరపున నిలబడాలి. అది మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, మండల స్థాయి ఎలక్షన్స్ కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎన్నికలైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి నిలబడాల్సిందే. ఒక క్లియర్ అల్టిమేటం అయితే ఇచ్చేశాడు. మీరు నిలబడితేనే మీకు ఎమ్మెల్యే టికెట్, మీరు నిలబడిపోతే మీకు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్. జగన్మోహన్ రెడ్డిని అందులో మాత్రం మెచ్చుకోవాలి. ఏదైనా కానీ జగన్ కొద్దిగా కాన్ఫిడెంట్గా చేస్తాడు. అంటే ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ కానీ, అంటే ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వకపో అంటే అపోజిషన్ పార్టీలో ఉండి మీకు టికెట్ ఇవ్వను అని చెప్పేటువంటి ధైర్యం ఉందంటే మెచ్చుకోవచ్చు. సో అప్పటి నుంచి పార్టీ యాక్టివ్ అయిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు బయటకు వస్తున్నారు, కృష్ణా నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, గెలవకపోవడం తర్వాత సంగతి. ముందు గేమ్లో ఉండాలి కదా. గేమ్లో లేకుండా ముందుగానే చేతులు ఎత్తేస్తే బేసిక్గా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే ఏదైతే గవర్నమెంట్లో ఉందో ఆ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది ఏంటంటే ఏకగ్రీవం చేయటం. ఏకగ్రీవం చేస్తే మీ విలేజ్కి నీ డబ్బులు ఇస్తాము, మీ మండలానికి డబ్బులు ఇస్తాము, మీకని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆయన అప్పట్లోనే ప్రచారం చేసేవాడు, అట్టానే ఏకగ్రీవాలు చేసేవాడు. సో అందులో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు అప్పట్లో ఎవరైతే పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, అప్పట్లో కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డారు. బట్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు అని ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. మరి గెలవడం తర్వాత పక్కన పెడితే మాత్రం ఎట్టి పరిస్థితులను పోరాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది, పార్టీ నిలబెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందులో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇక చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి నియోజకవర్గంలోనూ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా అంటే నాయకులు బయటకు వస్తున్నారు, కూటమి మీద ఎదురుడ్డి నిలబడతామని చెప్తున్నారు. కాబట్టి కొంత సక్సెస్ అయినట్టే. అంటే 2 సంవత్సరాలకే సంహౌ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, ఉత్తరాంధ్రలో కేసులు పడుతున్నాయి, విపరీతంగా జైళ్ళకు పంపిస్తున్నారు. సో ఇదంతా ఏంటంటే కూటమికి కొంత ఇంపాక్ట్ కలిగేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పుడే డ్యామేజ్ జరుగుతుందా, ఇప్పుడే ఇంపాక్ట్ అవుతుందా అంటే ఇప్పుడేం జరగదు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుంది. అంటే బిఫోర్ పాదయాత్ర జరగడానికి ముందే ఒక కంప్లీట్గా ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. ఏదైతే ఆయన కపిల్ సాహు టీం ఉందో ఆ కపిల్ సాహు టీము పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టే కనిపిస్తుంది. సో ఇంకొక 1 year పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 1 year అంటే అప్రాక్సిమేట్లీ 13 to 14 months ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఆయన సెప్టెంబర్, అక్టోబర్ ఆ మధ్యలో పాదయాత్ర ప్రారంభిస్తాడని చెప్తున్నారు. కాబట్టి ఆయనకి అరౌండ్ 13 to 14 months, 15 months టైం ఉంటుంది. కాబట్టి ఈ లోపు నెరేటివ్ని క్రియేట్ చేసి కొంత ప్రజల్లో అసంతృప్తిని డిస్సెంట్ని క్రియేట్ చేసి ఆ డిస్సెంట్ను ముందు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఒక టార్గెట్తోనూ జగన్ సైన్యం కదులుతుంది. బట్ ఈ విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయితే అయ్యాడు. ఇక మెగా డిఎస్సీ అభ్యర్థులకి సక్సెస్ అవుతారా, వాళ్ళ వైపు న్యాయం జరుగుతుందా, న్యాయం జరగదా అనేది అదంతా కూడా అల్టిమేట్గా ప్రభుత్వం వైపు, అదేవిధంగా కోర్టులో తేలాల్సిన అంశం తప్ప. బట్ పొలిటికల్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ స్టెప్ అయితే మాత్రం మంచి స్టెప్ వేశాడు.
దీని ద్వారా కొంత రాజకీయ ప్రయోజనాన్ని అయితే పొందాడు. ఆ ప్రయోజనం ఇప్పుడే వస్తుందంటే ప్రయోజనం ఇప్పుడు రాదు. ఇదంతా ఒక మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది రోజుకి. సో జగన్ కూడా ఇప్పుడు ఒక విత్తనం అయితే నాటాడు జనం మెదళ్లలో. అది పెరిగి పెద్దటవడానికి ఇంక 2 సంవత్సరాలు టైం పడుతుంది. బట్ వైసీపీ స్టెప్ అయితే బాగానే ఉంది. మరి దీనికి కూటమి యాంటీ స్ట్రాటజీ, యాంటీ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అయితే అయ్యాడా ఈ రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా ఈ ర్యాలీల రూపంలో నిరసన కార్యక్రమానికి నాయకుల్ని బయటకు తీసుకురావడంలో? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.